కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతికి వస్తున్నాం. ఊహించని సక్సెస్ తర్వాత వెంకటేష్ రూట్ మార్చేశారా? ఆచితూచి దర్శకులను ఎంచుకుంటున్నారా? ఫిల్మ్ మేకర్స్ ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకుంటున్నారా? నయా డైరెక్టర్లతో ప్రాజెక్టులంటే ఆలోచనలో పడిపోతున్నారా? ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుండి యూటర్న్ తీసుకొని సీరియస్ కథల వైపు ట్రై చేస్తే బెడిసి కొట్టింది వెంకటేష్ విషయంలో. రానా నాయుడుతో ఫ్యామిలీ ఆడియన్స్ ని హర్ట్ చేసిన వెంకీ మామ సైంధవ్తో కమర్షియల్ ట్రాక్ లోకి ఎక్కుదామని అనుకుంటే అసలుకే ఎసురొచ్చింది. అనుభవం అయితే కానీ తెలియదన్నట్లు ఫ్లాప్ ఎదురయ్యాక తెలిసింది ఫ్యామిలీ సినిమాలకుండే పొటెన్షియల్. దీంతో తనకు అచ్చొచ్చిన జోనర్లోకి తిరిగి ఎంటర్ అయ్యాడు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొడతాను అనుకున్నాడు. కానీ ఈ రేంజ్ లో రీసౌండ్ ఇస్తుందని ఊహించలేదు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ లాంగ్వేజ్ లోనే 300 కోట్లకు పైగా కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకీ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అప్పటి వరకు కెరియర్ ఎటు టర్న్ తీసుకుంటుందో అనే డైలమాలో ఉన్న ఈ సీనియర్ హీరో సిచ్యువేషన్ ని టోటల్ గా మార్చేసింది ఈ మూవీ. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ తో నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం కన్నా ముందే ఇప్పటి వరకు తాను వర్క్ చేయని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ మామ. సామాజ వర్గమున రైటర్ నందుతో పాటు సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ నచ్చి ఓకే చెప్పాడని టాక్. అలాగే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ, కిషోర్ తిరుమలతో కూడా మూవీ చేద్దామనుకుంటే వర్కౌట్ కాలేదని సమాచారం. యాక్షన్ కన్నా ఎంటర్టైన్మెంట్, అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కున్న పవర్ తెలుసుకున్న విక్టరీ హీరో నెక్స్ట్ అలాంటి స్టోరీస్ స్క్రిప్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. నయా దర్శకులను కాదని స్టార్ అండ్ సక్సెస్ఫుల్ దర్శకులకు సై అంటున్నాడు. మరోసారి అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేస్తున్నాడు. అయితే అది ఫుల్ లెంత్ రోల్ కాదు. చిరంజీవి అనిల్ ప్రాజెక్ట్ లో ఓ స్మాల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. అలాగే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ కి రైటర్ గా వర్క్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు. ఇప్పటికీ కాంబినేషన్ సెట్ అయింది. ఇక జీతూ జోసెఫ్ దృశ్యం 3లో కూడా భాగస్వామ్యం కాబోతున్నాడు వెంకటేష్. 3 భాషల్లో 3 హీరోస్ చేయబోతున్నారని రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఈ 3 కూడా కుటుంబ నేపథ్యం ఉన్న కథలేనని తెలుస్తోంది. సో మొత్తానికి వెంకీ మామ ప్లాన్ చేంజ్ చేశాడు. మరి సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. సాధారణంగా